పరమందు ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైనటువంటి ప్రేమ చేతను కృప చేతను మీ కుమారుడు మా ప్రభు రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ రాజ్యంలో మా ఆరాధ్య దైవమైన మిమ్మలను ఆరాధించుటకు సజీవులుగా నడిపించి ఉన్నారు. ఇంతవరకు కీర్తనలతో మిమ్మల్ని స్తుతించున్నాం తండ్రి. ఈ సమయమందు లేఖనాలు వినుటకు మేము సిద్ధపడుతూ ఉంటుండగా గ్రంథము ఏమైతే సంగతులు తండ్రి ప్రవక్తలు దేవా వారి కష్టంతో వారి శ్రమతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయించి మీ మాటలు మాకు అందించారో వాటిని మేము పరిశీలన చేయటానికి మా జ్ఞానం సరిపోదు కనుక ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మేము కలిగి ఉండి గ్రహించి అర్థం చేసుకునేటువంటి మీ శక్తిని అనుగ్రహించమని, లేఖనములో ఉన్నటువంటి నిత్య జీవాన్ని మేము పొందుకునడానికి మీ కృప అనుగ్రహించండి. అలాగే సమయోచితమైన జ్ఞానముతో మీ దాసులను నింపి మీ పాత్రగా వాడుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఆరాధికులుగా చేరి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము దేవుని యొక్క గ్రంథంలో నుంచి మన ముందు ఉన్నటువంటి అంశాన్ని ఆలోచన చేయబోతున్నాం. క్రైస్తవులు నెరవేర్చవలసినటువంటి నీతి ఏది? ముందుగా దేవుని యొక్క లేఖనాన్ని చదువుకుంటాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నేను చదువుతున్నానండి. శరీరమును అనుసరింపక 3వ వచనంలో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని, మరలా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అనే మాటను మనం చదువుకున్నాం. ఈ సమయంలో ప్రియమైన దేవుని వారలారా, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఒకటి కనపడుతుంది మనకి. నీతి విధి నెరవేర్చాలి. నీతి విధి నెరవేర్చాలి. ఎప్పుడు నీతి విధి నెరవేర్చడం జరుగుతుంది? మనకి ఎప్పుడు నీతి కలుగుతుంది? మనమందరము నీతిమంతులమేగా అని అనుకుంటూ ఉన్నాం. అలా నీతి అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అని గ్రంథం చెప్పిందంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, మన దేవుడైన యెహోవా 25వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది అన్నారంటే, నీతి కలుగుతుంది. అంటే నీతి ఎప్పుడు కలుగుతుంది అని గ్రంథం తెలియచేసిందంటే, సమస్తమైన ఆజ్ఞలను ఏం చేయాలి? నెరవేర్చాలి. అంటే ఇప్పుడు ఆజ్ఞలన్నీ నెరవేర్చిన రోజుని మనకేం కలుగుతుందట? నీతి కలుగుతుంది. 1, 2 సమస్త ఆజ్ఞలను మనం నెరవేర్చాలి. మరి ఇప్పుడు సమస్త ఆజ్ఞలను నెరవేర్చకపోతే మనం ఎవరం కాము? నీతి విధి నెరవేర్చిన వారం కాము, నీతిమంతులం కాము. అంటే ఇప్పుడు ఇన్ని సమస్తమైన ఆజ్ఞలు నెరవేర్చిన వారు శరీరంతో ఉన్నటువంటి నరులు ఎవరైనా ఉన్నారా?
సమస్తమైనటువంటి ఆజ్ఞలు నెరవేరిస్తేనే ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది అన్నప్పుడు మరి సమస్తమైనటువంటి ఆజ్ఞలు నెరవేర్చగలిగినటువంటి వారు ఎవరున్నారు? ఎవరూ లేరు. కాబట్టి ఎవరూ ఏం కారు? నీతిమంతులు కారు అనే మాట మనకి గ్రంథమే మనకు తెలియజేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఇందును గురించి వ్రాయబడినదేమనగా నీతి కనుక సమస్త ఆజ్ఞలు నెరవేర్చిన వారు ఎవరూ లేరు కనుక ఎవరూ ఏం కారని చెప్పింది కంటే మరి నీతిమంతులు లేరు. ఒక నరుడు కూడా లేడు అనే కదా అని అర్థం. ఒకడును లేడు అంటే ఇప్పుడు నీతి అనేది ఎలా కలుగుతుంది అనేటువంటి ఒక సమాధానం మనకు వచ్చింది. నీతి అనేది మనకు ఎలా కలుగుతుంది? నేను చాలా నీతిమంతురాలని, నేను చాలా నీతిమంతుడిని అని అనుకుంటాం. అసలు మనం నీతిమంతులమని ఎలాగూ సర్టిఫై చేస్తుంది గ్రంథం? సమస్త ఆజ్ఞలను నెరవేర్చాలి. అంటే ఇప్పుడు సమస్త ఆజ్ఞలు నెరవేర్చలేని రోజుని మనం ఎవరం కాము? నీతిమంతులు. అంటే ఇప్పుడు సమస్త ఆజ్ఞలు అంటే ఎందులో ఉన్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ నెరవేర్చిన రోజుని మనము నీతిమంతులుగా పరిగణించబడతాం. లేని రోజుని మనం ఎవరమో కాదని చెప్పినట్టు గ్రంథం. నీతిమంతులు లేరు, ఒక్కడును లేడు మాట అండి. ధర్మశాస్త్రం నెరవేర్చడం అనేటువంటిది కష్టతరమైనటువంటిది. ఎవరైనా నెరవేర్చగలమా ధర్మశాస్త్రాన్ని? ధర్మశాస్త్రంలో దాదాపుగా 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు ఆజ్ఞలన్నీ నెరవేరిస్తేనే కానీ ఎవరం కాము? నీతిమంతులు కామాటండి. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఎవరో నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి దేవుడు క్రొత్త నిబంధనలో ఆయన వేరేగా మనందరికీ తేలిక చేయటానికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ఏమండి? ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞ నెరవేర్చటానికి కష్టం, ఎవరో కూడా నెరవేర్చలేరు. అయితే క్రైస్తవులు ఏం చేయొచ్చు అని అంటే, ఇప్పుడు కష్టమే. 613 ఆజ్ఞలు నెరవేర్చడం అంటే అది చాలా కష్టమైనటువంటిది. అందుకే ఒకే ఒక మాటలో గ్రంథం ఏం చెప్పిందంటే నీతిమంతుడు లేడు అక్కడ. ఇంకా మనం నెరవేర్చలేం. మరి నెరవేర్చలేనప్పుడు ధర్మశాస్త్రమైన ఆజ్ఞలని నెరవేర్చలేనప్పుడు ధర్మశాస్త్రంలో ఒక కీలకమైనటువంటి మాటను పెట్టాడు దేవుడు. ఏంటి అదంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఇందాక మనం చదివిన దాంట్లో ఒక సంగతి కనపడుతుంది. 3వ వచనంలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు అది హైలైట్ చేయండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఆజ్ఞలన్నీ నెరవేర్చలేం, కానీ ధర్మశాస్త్రంలో ఒక నీతి విధి అనేది పెట్టాడు. ఆ నీతి విధి నెరవేర్చిన రోజుని మనమందరం ఏం నెరవేర్చిన వాళ్ళం అవుతాం? ధర్మశాస్త్రం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. జవాబు అయితే వచ్చేసింది ప్రసంగానికి. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ నెరవేర్చలేం కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో చెప్పవచ్చినటువంటి సమాచారం ఏంటన్నట్లయితే నీతి విధి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు అన్నాడా? ధర్మశాస్త్ర సంబంధ నీతి విధి అన్నాడా? నీతి విధి. విధి అంటే ఏంటి? తప్పకుండా చేయవలసింది. ఇది నా తలరాత అంటాం. విధి అంటే తలరాతేగా. విధి అంటే ఏంటంటే ఖచ్చితంగా చేయవలసింది. ఇప్పుడు నువ్వు ఒక వివాహం చేసుకున్నావు, శ్రమ అయినా బాధ అయినా ఏం చేయాలి? అది నా తలరాత అంటున్నావు కదా, అది కరెక్టే కదా. ఇంకా అది మనం నెరవేర్చవలసిందే. దీన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు ఏం తెలియజేశాడు చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి అది. ఇప్పుడు మన తలరాత ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎక్కడన్నా మాటను బట్టి అయితే దేవుని యందు ఏం కలిగి ఉండాలి? నేను భయభక్తులు ఉండను అంటే ఎవరన్నా ఊరుకుంటాడు దేవుడు? నువ్వు తప్పకుండా చేయవలసిన విధి అది. దేవుడు నీకు రాసేసినట్టు తలరాత అది. చర్చికి వెళ్ళడం అనేటువంటి దేవుడు నీకు రాసిన తలరాత, ప్రార్థన చేసుకుంటాం అనేటువంటి దేవుడు నీకు రాసిన తలరాత. తలరాతను కాదనే వాళ్ళు ఎవరున్నారు? రాయబడినటువంటి స్క్రిప్ట్ ప్రకారంగా ఏం చేయాలి? మనం నడవలసిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఇవాళ ఆరాధన మనం ఎలా చేస్తున్నామంటే క్రొత్త నిబంధనలు ఇలా చేయమని చెప్పబడింది కనుక అలా చేస్తున్నాం. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఇంకేమన్నాడండి? ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ పాటించలేం, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఒకటి ఉంది. ఆ నీతి విధిని ఇప్పుడు ఏం చేయాలి? మనం నెరవేరిస్తే క్రైస్తవులు అనుసరించవలసిన నీతి విధి ఏంటో మనకి తెలమవుతుంది. దేవుని నిబంధన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఆజ్ఞలు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆజ్ఞలన్నీ కూడా వారు పాటించలేకపోతున్నారు కాబట్టి క్రైస్తవులమైనటువంటి వారికి కొంచెం వెసులుబాటు ఇచ్చాడు. ఏంటంటే మీరు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చలేరు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చలేరు కాబట్టి ధర్మశాస్త్రం ఒకటి పెట్టాను నేను. ఏంటదే? ఒక నీతి విధి. ఆ విధి ఏంటో మీరు తెలుసుకుని అది పాటిస్తే మిగిలిన 613 ఆజ్ఞలు ఏం చేసినట్లు? నెరవేర్చినట్లే. ఎంత తేలిక చేశాడో చూడండి, అంటే ఇప్పుడు ఆ విధి ఏంటో మనకి గ్రంథం తెలియచేయాలి. ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విధి నెరవేర్చలేనటువంటి నరులకు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చటానికి క్రీస్తును పాప శరీరాకారంతో ఈ లోకాన్ని పంపించి ఆ పాపమునకు శిక్ష విధించాడు, ఆయన నెరవేర్చాడు అనేటువంటి సంగతి అందులో కనపడుతుంది. అది ఇప్పుడు మరి క్రైస్తవులుగా మనం అనుసరించవలసిన నీతి విధి ఏది అని మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి నేను చదువుతున్నాను. శాస్త్రులు అక్కడ వచ్చి వారు తర్కించుట విని, జాగ్రత్తగా అందరూ గ్రహిస్తారని నేను చదువుతూ ఉన్నాను. ఆయన బాగుగా వారికి ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన్ను అడిగాను. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది? ఇప్పుడు ఆజ్ఞలు అనగానే మీరు కంఠస్థం వచ్చేటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయని చెప్పుకుంటాం? 10 ఆజ్ఞలు. అంటే 613 అన్నిటిలోనూ కూడా మినాయించి ఎన్ని చేశాడు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో ఎవరికైనా వచ్చేవి నేను చెప్తున్నాను. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి చూడండి. ఎవరికైనా 10 ఆజ్ఞలు అసలు మామూలుగా అసలు టచ్ ఉందా? అసలు 10 ఆజ్ఞల్లో వరుస క్రమంలో కాకపోయినా 10 ఆజ్ఞలు అనేటువంటివి అవగాహన ఉందా లేదా చెప్పండి. రైట్. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలో నేను చెప్తున్నాను, మీరు గ్రంథంలో చూడండి ఒకసారి. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మీరు రాసుకుని ఉంటారు, కానీ నేను చెప్తున్నప్పుడు దాన్ని బాగా మీకు అవగాహన అవుతుంది. అందరూ గ్రంథం చూస్తున్నారని అనుకుంటున్నాను. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మీ బైబిల్లో ఉందో లేదో చెప్పండి. రెండో ఆజ్ఞ ఏంటంటే, విగ్రహారాధన చేయరాదు. ఉందా లేదా? అంటే ఆ మాట యొక్క అర్థం చెప్పేస్తున్నాను నేను. లేదంట. ఎన్నో 4వ వచనంలో ఉందా? 4వ వచనంలోనే ఉంది. అంత అండర్లైన్ చేయకూడదు. నేను అన్న మాట మీకు ఎక్కడైతే కనపడుతుందో ఆ మాటను మీరు జస్ట్ అండర్లైన్ చేసుకుంటే అక్కడ 2 ఆజ్ఞని మీరు పెట్టేసుకోవచ్చు పక్కమట. మొట్టమొదటేమో 1, 2, 3 వచనంలో ఉంది ఆ ఆజ్ఞ నేను చెప్పింది. ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్తూ 3వ వచనంలో ఏముంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు, అదొక ఆజ్ఞ అయితే. రెండోది విగ్రహారాధన ఏం చేయకూడదు. మూడోది నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. మీరు చెప్పొద్దు. మీరు 4వది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
5వది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6వది, నరహత్య చేయరాదు. 7, వ్యభిచరించరాదు. 8, దొంగిలకూడదు. 9, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. 10, నీ పొరుగువానిది ఏదైనాను. 10 వచ్చేసినాయా? రైట్. ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నీ కూడా నెరవేరిస్తే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏం చేసిన వాళ్ళం అవుతాం? నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఇందులో 3 ఆజ్ఞలేమో దేవునికి సంబంధించినవి. 10లో 3 తీసేస్తే 7 ఆజ్ఞలేమో మనకు సంబంధించినవి. అంతేనా? మొట్టమొదటి 3 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి? దేవునికి సంబంధించినవి అండి. తర్వాత రిమైనింగ్ 7 ఆజ్ఞలు మనకు సంబంధించినవి. అంటే ఇప్పుడు ఎన్ని భాగాలు అయినాయి ఇక్కడ? అంటే ఇప్పుడు 10టిని మళ్ళీ దేవుడు ఎన్ని చేశాడు? 2 చేశాడు అన్నమాట. ఇప్పుడు మార్క్స్ వార్త వద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 29. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెనని అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. 2వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ. దీనికి మించింది మరి ఆజ్ఞ లేదనేసాడు. అంటే ఇప్పుడు మీకు కొద్దిగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు 10 ఆజ్ఞలను ఎన్ని ఆజ్ఞల్లో పెట్టాడు? 2 ఆజ్ఞలు. అంటే ఇప్పుడు 10 ఆజ్ఞలు నెరవేర్చలేనోళ్ళు ఇప్పుడు ఈ 2 నెరవేరిస్తే ధర్మశాస్త్రాన్ని టోటల్గా ఏం చేసినట్టు అవుతుంది? నెరవేర్చినట్టు అవుతుంది. అంటే వాళ్ళకంటే మనం గొప్పడం అవుతాం అన్నమాట. ఎవరికంటే? ఇశ్రాయేలీల కంటే గొప్పడం అవుతాం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఇప్పుడు ఇందులో ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి చూద్దాం. మొత్తానికి ఎన్ని వచ్చినాయి? 10 ఆటల్లో నుంచి ఎన్ని చేశారు? 2 చేశారు. ఏమండి? 3 దేవునికి సంబంధించినవి, 7 మనకు సంబంధించినవి. ఇప్పుడు ఈ 2 మనం పాటించిన రోజుని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి పూర్తి ఏం చేసిన అవుతామంటే నెరవేర్చిన వాడు అవుతాం. అప్పుడు ఆ మాటకి ఏం సమాధానం చెప్తారో మనం తర్వాత, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అన్న. 2 కదండి, సులువుగా పాటించవచ్చు. 10 పాటించలేని వాళ్ళము 2 పాటించలేమా అనేటువంటి అవగాహన మనకు వస్తుంది. కానీ ఈ పాఠం అంతా విన్న తర్వాత మనం కరెక్ట్గా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చుతున్నామా లేదా అనేటువంటి సమాధానం మనకు వస్తుంది అన్నమాట అండి. అందువల్ల ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేస్తూ ఉంటున్నాం. క్రైస్తవులు ఆచరించవలసినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధిని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఆజ్ఞల్లో మొట్టమొదటిది ఏదని చెప్పుకున్నాం. అదే 3 కలిపి 1 అవుతాయి, 7 కలిపి 1 అవుతాయి. 3 కలిపి 1 అవుతున్నాయి, 7 కలిపి 1 అవుతున్నాయి. ఏమండి? మొట్టమొదటి దాంట్లో 3 ఉన్నటువంటి భావాన్ని మీకు చెప్తాను. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వేం చేయాలా? ప్రేమించాలి. అదేనా చదివారు ఇప్పుడు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, అంటే ఇంకా సంపూర్ణ మాట, ఇంకా పూర్ణ ఆత్మతో అంటే ఇంకా నీ వ్యక్తిత్వం అంతటితోనూ అని అర్థం. పూర్ణ ఆత్మ అనే అర్థం ఏంటంటే నీ వ్యక్తిత్వం అంతటితోనూ. ఇంక ఇందులో ఇంకా అసంపూర్ణమైనది ఉండకూడదు. ఇంకా ఎవరు ఏమి చెప్పినా నా దేవుడు నేను ఆరాధన చేస్తాను అంతవరకే. నీ వ్యక్తిత్వం అంతటితోనూ, నీ పూర్ణ బలంతో అంటున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ శరీర బలం ఎంతైతే ఉంటుందో దాంతో కూడా అంటున్నాడు. నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ఏం చెయ్యి? ప్రేమించాలి అంటున్నాడు అన్నమాట అండి. అంటే ఇప్పుడు క్రైస్తవులు నెరవేర్చవలసినటువంటిది ఏంటంటే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చవసరం లేదు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరిస్తే సరిపోతుంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ఏం చేయుట? ప్రేమించుట. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము దేవుని ప్రేమించకుండానే ఉన్నాము ఎన్ని సంవత్సరాలు అని అనొచ్చు. దేవుని ప్రేమించలేదా మనం అందరము? ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతో. ఏమంటే సంపూర్ణంగా దేవుని ప్రేమిస్తున్నామా?
సంపూర్ణంగా దేవుని ప్రేమించమని దేవుని గ్రంథం తెలియచేస్తుంది. ఏమండి, అసలు ప్రేమించడం అంటే ఏంటి? రెండో పాయింట్కి వద్దాం. ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఎన్ని చేసాం? ఇప్పుడు 2 చేసాం. 3 దేవునికి సంబంధించినవి, 7 మనకు సంబంధించినవి. ఇప్పుడు ఆ మొట్టమొదటి దాంట్లో మనం చూస్తే మొట్టమొదటిది ఏం తెలియచేస్తున్నారంటే దేవుణ్ణి ఏం చేయండి? పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించండి. ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటో మనకు తెలిస్తే ఆ ఆజ్ఞ మనం నెరవేర్చిన వారం అవుతాం. అసలు ప్రేమించడం అంటే ఏంటి? గ్రంథం ఏం చెప్తుంది ప్రేమ గురించి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉపదేశసార మీదనగా అని మాట్లాడుతూ పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అన్నాడన్నమాట అండి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటానికట ఎటువంటి ప్రేమ కావాలని దేవుడు కోరుతున్నాడు? పవిత్ర హృదయం. మనకు అర్థమవటానికి ఒక విషయం చెప్పుకోవచ్చు. 2 యవనస్తులు ఉన్నారనుకోండి, నేను నిన్ను ప్రేమించాను అని అన్నాడు అనుకోండి, అది హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రేమ అంటారా, లేకపోతే ఆకర్షణతో కోరికతో వచ్చిన ప్రేమ అంటారా? మీకు అర్థమైంది అనుకుంటా. అంటే హృదయంలో నుంచి వచ్చిందైతే కాదు. ఎందుకు కాదంటున్నామంటే అది ఆకర్షణతో వచ్చింది, కోరిక తీర్చుకోవాలనేటువంటి తపనతో వచ్చింది కాబట్టి హృదయం ఎలా ఉండదు అప్పుడు? అక్కడున్న మాటను బట్టి అప్పుడు హృదయం ఎలా ఉండదు? ఆ పవిత్ర హృదయం ఉండదు కాబట్టి ఆ ప్రేమను కొట్టేయాలి. జస్ట్ అది ఆకర్షణ, అది కోరిక మాత్రమే. నేను నిన్ను ప్రేమిస్తున్నానో, ఐ లవ్ యూ, లేకపోతే నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నారనుకోండి, అది కళ్ళతో చూసో లేకపోతే మరో రూపంగా అన్న మాటే తప్ప నిష్కపటమైన హృదయంలో నుంచి వచ్చిందైతే అంటే పవిత్రమైన హృదయం అలాగనాల. హృదయం పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకుని అప్పుడు ప్రేమించాలి. రెండోది ఏమంటున్నాడు? మంచి మనస్సాక్షి. ఇప్పుడు మంచి మనస్సాక్షి ఉందనుకోండి అండి, 2 యవనస్తులు నువ్వంటే నాకు చాలా ఇష్టము, ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరూ ఎదురుబెదురుగా మాట్లాడుకుంటారా, చాటుమోటును మాట్లాడుకుంటారా? నా వాడు అర్థం అవ్వలేదు అనుకోండి మీకు. ఇప్పుడు చాటును మాట్లాడుకున్నారనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత మనస్సాక్షి ఏం చేద్దే? అబ్బో నువ్వు మొత్తానికి పబ్లిక్గా మాట్లాడకుండా చాటును మాట్లాడుతున్నావని మనస్సాక్షి చెప్తుంది చెప్పదా? అప్పుడు అది ఏ మనస్సాక్షి కాదు, అది అక్కడ ఉన్న మాట చెప్పండి. పవిత్ర హృదయము నుండి అది మంచి మనస్సాక్షి అయితే ఇంకప్పుడు చాటుమోటు ఉండదు కదా. అంటే ఇప్పుడు మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నట్టే చేయనట్లా? చేస్తున్నప్పుడు అది కూడా ఒక ప్రేమ కాదు. ఇప్పుడు ఎవరో ఏదో అంటారా, నేను ఈ దేవుని నువ్వు పూర్ణ హృదయంతో ఎక్కడ ప్రేమిస్తున్నావు? నీ అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు నిన్ను వెనకంజ లాగుతున్నప్పుడు నువ్వు దేవుని పూర్తిగా ప్రేమించినట్లు ఎక్కడవుతుంది అంటున్నాను నేను. నీ మనస్సాక్షి ఇంకా నీ మీద దోషారోపణ చేస్తుంది కదా, ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావో, ఇంకా ఏదో చేస్తున్నావో అని నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు నువ్వు పూర్తిగా ఎలా ప్రేమించిన వ్యక్తి అవుతావు దేవుణ్ణి? నా పాయింట్ అర్థమవుతుంది మీకు? ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో నువ్వు బ్రేక్ అయిపోతున్నావు. అలా బ్రేక్ అయినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చిన వ్యక్తులు ఎలాగవుతాం? పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అంటున్నాడు అన్నమాట అండి. ఏమండి, ఇలాగూ ఈ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తే మొట్టమొదటి 3 ఆజ్ఞలు ఏం చేసిన అవుతాం? ఏమండి, ఉదాహరణకి ఇంకా కొంచెం లోపలికి వెళితే సహజంగా లోకంలో ఉన్నటువంటి మాటను బట్టి మనం ఏం చెప్పుకుంటాం? మనం చెప్పమనుకోండి చాలామంది అనేది, దేవుడు అంటే మాకు చాలా ప్రేమ అండి, మీ దేవుడు మా దేవుడు కూడా ఒకటేనండి, మీ దేవుడిని మేము నమ్ముకుంటాం, మా దేవుడిని కూడా మేము నమ్ముకుంటాం అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ మనసులో ఇంకొకరు ఎవరినో పెట్టుకున్నారో వాళ్ళను కూడా ఎవరిగా పూజిస్తున్నారు? దేవునిగా పూజిస్తున్నారు. అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులు అవుతారా? ఏమండి, దేవుని ప్రేమించిన వ్యక్తులు అవుతారా? ఇప్పుడు ఒక చెట్టును చూశారు,
ఆ చెట్టుగా ఒక దేవుడిగా పూజించారు, ఒక భూమిని చూశారు, ఒక గోళాన్ని చూశారు, ఆ గోళాన్నే దేవుడిగా పూజించారు. అంటే ఇప్పుడు అందులో కూడా ఏమున్నదని ఆలోచన ఉన్నదంటే వాళ్ళ మనసులో దేవత్వం ఉంది అని అంటున్నట్లే కదా దాని అర్థం. అందులో కూడా ఎవరున్నారు అంటున్నారు? దేవుడు ఉన్నాడంటే అంటున్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని ఏం చేయకూడదు. అంటే దేవుని కంటే ఎక్కువ బంగారాన్ని చూడగానే ఏమనిపిస్తుంది కొందరికి? బంగారంలో కూడా ఎవరిని చూసుకుంటారు? వెండిలో ఎవరిని చూసుకుంటారు? రాతిలో ఎవరిని చూసుకుంటారు? ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు అది నిష్కపటమైన ప్రేమ. అంటే ఇందులో దేవత్వం ఉన్నదని ఏం చేయొద్దు అన్నాడు, తలంచొద్దు, అందులో దేవత్వం లేదు. మరి ఇప్పుడు అలాగ చూసినటువంటి వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారు అవుతారా? ఇప్పుడు మన మనసులోనే ఉన్నాం, మన మనసులో అనుకుందాం, నువ్వు దేవుని కంటే ఎక్కువగా బంగారాన్ని నువ్వు ప్రేమిస్తే బంగారంలో దేవత్వం ఉందని అనుకుంటున్నట్లేగా. ఏదైనా ఒక వస్తువుని ప్రేమిస్తే అందులో దేవత్వం ఉన్నదని అనుకుంటున్నట్లేగా. ఇంక అలాంటప్పుడు దేవుని ప్రేమించిన వ్యక్తిని ఎలాగవుతున్నావు? ఏమంటే నిష్కపటమైనటువంటి ప్రేమ కాదు కదా. అప్పుడు దేవుని యొక్క నీతి విధిని ఏం చేయలేకపోతున్నాం, మనం నెరవేర్చలేకపోతున్నమాట అండి. ఏమండి, దేవత్వం ఉన్నది. ఇప్పుడు ఇంకా కొంచెం అర్థమవటానికి వెళుతున్నాను, మీరు ఎవరు బాధపడద్దు. ఇప్పుడు ఒక లోకంలో ఏదైనా ఒక ఉత్సవం జరుగుతుంది అనుకుందాం, ఒక ఉత్సవం చేసినప్పుడు ఆ ఉత్సవానికి మీరు ఏదో అంటారు కదా, బట్టలు పెట్టుకోవాలి, వస్తువులు పెట్టుకోవాలి, ఇది అంటారు కదా. అలాంటప్పుడు లోకం అందరూ చేస్తున్నారు, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు అనుకోండి, అప్పుడు మీరు కూడా ఏం చేసిన వాళ్ళు అవుతారు అమ్మా? అప్పుడు దేవుని ప్రేమించిన వాళ్ళు అవుతారా? నా మాట అర్థమవుతున్నాయి మీ అందరికీ? టఫ్గా ఉందా? లేకపోతే మార్చేస్తాను. ఇప్పుడు ఆ రూపంగా మనం ఆలోచన చేస్తే షడ్రకు మేషకు అబేద్నెగోలు లాంటి వ్యక్తులుగా మనకు ఎవరైనా కనపడతారు? అసలు వాళ్ళు బబులోను దేశంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టి విగ్రహానికి ఏం చేయమని చెప్పారు వాళ్ళని? జస్ట్ ఒక నమస్కారం పడైతే చాలు. అంటే ఆ నమస్కారం కూడా విగ్రహానికి చేయనన్నారంటే అందులో ఏమి లేదన్నారు, వాళ్ళు దేవత్వం లేదనే కదా అని అర్థం. దేవత్వం లేదని మాకు తెలుసు. అంటే నువ్వు ఏకీపిస్తున్నావంటే, వాళ్ళతో పాటు నువ్వు ఏకీపిస్తున్నావంటే వాళ్ళ దేవత్వం ఉన్నదని వాళ్ళు తలంచారు కాబట్టి నువ్వు కూడా అందులో దేవుని తత్వం ఉంది, దేవత్వం ఉందని తలంచావు కాబట్టి నువ్వు దేవుని నీతి విధిని ఏం చేసిన వ్యక్తివి కావు, నెరవేర్చిన వ్యక్తివి కావు. మేము సేవించమన్నారు, నువ్వు సేవించకపోతే అగ్నిగుణంలో వేసేస్తామన్నారు. పోతే ప్రాణమే పోతుంది అంతే తప్ప మేము మాత్రము ఆ విగ్రహానికి ఏం చేయము, మొక్కమన్నారు. మరి ఆ విషయంలో మనం బెటరా, వాళ్ళు బెస్టా? ఎన్నిసార్లు చదువుకుంటాం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చరిత్ర? అన్నిసార్లు చదివినా మళ్ళీ జాతర చేస్తే లోకంలో ఏమో నాకు తెలియదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రేమించడం అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. ఎంత 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 కష్టతరంగా, ఎంత సిస్టమేటిక్గా ఉన్నదో. మిమ్మల్ని కరెక్ట్గా వాక్యమైనటువంటి బార్డర్లో ఉంచాలనేదే దేవుని కోరిక, నా కోరిక. ప్రక్క వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు చేస్తున్నారా లేదా, అది నీకు అనవసరం. నీ భక్తి నువ్వు కరెక్ట్గా నీ కుటుంబాన్ని క్రీస్తు సంఘంలో పెట్టుకున్నావు, సత్యంలో పెట్టుకున్నావు, నీకంటే ధన్యురాలు ఈ లోకంలో ఎవరో లేరు. శుభ్రంగా ఇందులో బోరాదా? ఎప్పటికప్పుడే ఆజ్ఞలు అనేటువంటివి నీకు చెప్పబడుతున్నాయి. దేవుణ్ణి ప్రేమించడంలో నాలో ఇంకా ఏదో లోపం ఉందన్నమాట, కనుక నేను ఇది సరి చేసుకోవాలి
అని అనుకుని దేవునికి ఇష్టడుగా నీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ పోవడంలో దేవుని దీవెనలు పొందుకుంటావు. దేవుని ప్రేమించడం అదే కదా చూసాం. ఇప్పుడు దేవుని ఎలా ప్రేమించాలని చెప్పారు? పూర్ణ పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. దేవుని ప్రేమించడంలో ఇంకో మాట చెప్తాను, ఇంకో మాట చెప్పి పాఠాన్ని ముగించేయాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 మీ అందరికీ తెలిసిన వాక్యమే. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అంటున్నాడండి. ఏమండి, దేవుని ప్రేమించడంలో ఆయన సంకల్పం చొప్పున పిలువబడాలండి. ఆయన సంకల్పం అనేటువంటిది ఒకటి ఉంది. సంకల్పం చొప్పున పిలువబడినప్పుడు మనం స్వచ్ఛందంగా దేవుని ప్రేమించగలం. ఆయన సంకల్పం ఇది అని తెలియజేయబడింది కాబట్టి దేవుని ప్రేమించాలి. నీ అంతటా నువ్వే. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎవరు ఒత్తిడి చేయలేదండి. వాళ్ళంతటా ఏం చేసుకున్నారండి? మేము ఎవరికి ఏం చేయము, నమస్కారమో చేయమన్నారు. అంటే నువ్వు నిజంగా సంకల్పం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ సంకల్పం చొప్పున పిలువబడాలి. ఎవరో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు, అది ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారు, అది వేరే విషయం. కానీ దేవుని సంకల్పం అనేది నీకు తెలిసిన తర్వాత ఆ సంకల్పం చొప్పున నువ్వు పిలువబడాలి. ఆ సంకల్పం చొప్పున సంకల్పం కిందకి రావాలి. అలాగే వచ్చినప్పుడు స్వచ్ఛందంగా నీ అంతట నీవే, నా అంతట నేనే. అప్పుడు నిన్ను ఎవరూ ఆప్ చేయలేరు. ఇంకా దేవుని కంటే ఎక్కువగా. ఉదాహరణకి ఇప్పుడు నీకు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు పని ఉందనుకో, ఒక గంట సేపు నువ్వు చేస్తే 1000 రూపాయలు నీకు వస్తాయి. అప్పుడు నువ్వు నిజంగా సంకల్పాన్ని అర్థం చేసుకున్నావు కాబట్టి 1000కి ప్రాముఖ్యత ఇస్తావా, ఆరాధనకు ప్రాముఖ్యత ఇస్తావా? ఎందుకని దేవుని ఏం చేసావు? ప్రేమించావు. దేవుని ప్రేమించావు. తర్వాత ఈ ఆరాధన తర్వాత అని అనుకుంటా ఉంటామట అండి. అంటే దేవుని ప్రేమించడం అనేటువంటిది అంతగా జెన్యూన్గా మనం ప్రేమించినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏం చేసిన వాళ్ళం అవుతాం? నెరవేర్చిన వాళ్ళం అవుతాం మాట అండి. నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఇంకా ఎలా ఉంటుందో ఇంకో రెఫరెన్స్ చూపించి నేను ఈ పాయింట్ని విడిచిపెడతాను. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి వస్తున్నాను. ప్రభు వలన ప్రేమిబడిన సహోదరులరా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరంటే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం మీరు కనుక మీరు సత్యాన్ని నమ్మాలంటున్నాడు. సత్యాన్ని నమ్మాలి. ఏమండి, ఇక్కడ మాట అడుగుతున్నాను, అందరూ ఇటు చూడండి. సత్యాన్ని నమ్మడం, సత్యాన్ని వినడం, ఈ రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? మళ్ళీ సత్యాన్ని నమ్మడం, సత్యాన్ని వినడం, ఈ రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఉన్నదంటే చెప్పండి, లేదు రెండు ఒకటే అంటే ముందుకు సాగుతాను. సత్యం వినడం వేరు. చాలా కాలము సత్యాన్ని వింటున్నావు, కానీ సత్యాన్ని ఏం చేయలేకపోతున్నావు? నమ్మలేకపోతున్నారు. సత్యాన్ని నమ్మలేకపోతూ ఉన్నారన్నమాట అండి. ఏమండి, సత్యాన్ని నమ్మడం అనేటువంటిది ఎలా ఉంటుందో, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నేను నా బండిని తోలుకుంటున్నా, వెళుతూ ఉన్నాను. ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోపం కనపడతానే ఉంది. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. ఏం పర్లేదులే, మళ్ళీ ముందుకు పోదాం అని పోతున్నా. పవిత్ర హృదయం లేదు, అయినా నా బండి తోలుకుంటున్నా, వెళ్ళిపోతున్నా. బండి అంటే మోటార్ సైకిల్ అనుకోకుండా, ఇప్పుడు జీవితం అనే బండి, వెళ్ళిపోతున్నా. ఇలాగ సాగిపోతున్నప్పుడు సడన్గా నాకు సత్యం కంటపడింది. ఇప్పుడు ఆ సత్యాన్ని వినడం మాత్రమే కాదు, కానీ దాన్ని ఏం చేశాను? నేను నమ్మాను. సత్యాన్ని నమ్మాను. ఈ సత్యాన్ని నమ్మిన తర్వాత ఇప్పటి వరకు కూడా నా బండిని నేను డ్రైవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆ సత్యమైనటువంటి యేసుక్రీస్తుని నేను నమ్మాను.
ఇప్పుడు నా 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 జీవితం అనేటువంటి బండిని డ్రైవ్ చేయడానికే ఇప్పుడు నా డ్రైవింగ్ సీట్లో ఎవరిని కూర్చోబెట్టాలి తెలుసా? క్రీస్తుని కూర్చోబెట్టాలి. ఎందుకంటే నా మనస్సాక్షి నాకు దోషారోపణ చేస్తున్నా, పాపం చేస్తున్నానని చెప్పినా కానీ నా బండి వెళ్ళిపోతుంది, ఆగట్లేదు, బ్రేకులు లేవు. ఎన్నో యాక్సిడెంట్లు కూడా అయిపోయినాయి, ఎన్నో జీవితాలను పాడు చేసాం, ఎంతోమంది మనస్సులను పాడు చేసాం, యాక్సిడెంట్లు చేసేసాం. నేను అనట్లేదు, పౌలు గారు తన బండి నడుపుతున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. పూర్వం నేను ఎవరిని అన్నాడు? దోషకుడను, హింసకుడను, హానికరుడను అని చెప్పాడు. నేను ఎవరి మాట వినలేదు, సంఘాన్ని హింసించాను అన్నాడో, ఎన్నో యాక్సిడెంట్లు చేశాను అన్నాడో. కానీ ఎప్పుడైతే సత్యము కంటపడిందో, సత్యము నమ్మాడో, నమ్మిన తర్వాత ఈ డ్రైవింగ్ సీట్లో నుంచి అతను తొలగిపోయి ఈ జీవితం అనే బండిని ఆ డ్రైవింగ్ సీట్లో ఎవరిని కూర్చోబెట్టాడు? క్రీస్తుని కూర్చోబెట్టాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయా? ఎంత బాగుంటుందండి డ్రైవింగ్. ఒక్కొక్కరు బండి నడుపుతూ ఉంటుంటే ఆ బండి మీద కూర్చోవాలనిపించదు. అప్పుడప్పుడు మా పాస్టర్ ఏమన్నా నడువు విరిగిపోతుంది, ఏ బాబు నీ డ్రైవింగ్ అంటుంది. ఏమండి, చక్కగా మా పిల్లలే చక్కగా డ్రైవ్ చేసి తీసుకెళ్తారా? మీరేంటి డ్రైవింగ్? మేమేదో వానాకాలం చదువులాగా డ్రైవింగ్ అలాగలా నేర్చుకున్న వాళ్ళు. పిల్లలు ఏంటంటే కరెక్ట్గా ఆర్డర్లో నేర్చుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు నిజంగా ఆత్మ సంబంధంగా మీకు మంచి ఇన్స్టిట్యూట్, మంచి బడి, మంచి డ్రైవింగ్ స్కూల్ ఇది మీకు. ఇప్పుడు ఈ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటున్నారు కాబట్టి కరెక్ట్గా మాన్యువల్ ప్రకారంగా ఏం చేస్తారు? డ్రైవింగ్ చేస్తారు. కానీ ఒకటి మర్చిపోకండి, మీరు తోలొద్దు బండి. మీరు తోలారంటే యాక్సిడెంట్లు అవుతాయి. నా పాయింట్ అర్థమవుతుందో లేదు మీకు? మీరు తోలారంటే ఏమవుతాయి? యాక్సిడెంట్. ఇప్పటికీ ఎంతోమందిని యాక్సిడెంట్ చేసి చంపేశారు చాలే అండి. ఎంతోమందిని దేవునికి దూరం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ డ్రైవింగ్ సీట్లో ఎవరిని కూర్చోబెట్టాడు పౌలు గారు? మరి ఇప్పుడు ఎప్పుడు కూర్చోబెట్టాడు అతను? సత్యాన్ని నమ్మాడు, అదే సంగతి కదా. సత్యాన్ని విన్నాడు, విన్న తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు తెసలోని పత్రికలకు ఏం చేశారు? చదివారు మీరు? సత్యమును అది 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 అండర్లైన్ చేయండి. సత్యమును సత్యాన్ని నమ్ముట ద్వారా అన్నాడన్నమాట అండి. అందువల్ల అదే మాట అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకంటే ఇంకా నా డ్రైవింగ్ సీట్లో ఎవరు కూర్చున్నారు? అంతే కదా నా అర్థం. అంటే ఇప్పుడు నా జీవితం అంతా నడిపించేది ఎవరు? క్రీస్తే. ఆ మాట మనం చెప్పగలమండి? అంటే ఇప్పుడు మొట్టమొదట ఆజ్ఞ ఫెయిల్యూరా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు? నా ప్రసంగం అర్థమవుతుందా? ఈరోజు పాఠం ఏంటి? నీతి ఏదా నీతి విధి ఏదా? విధి అని రాయలేదు నేను. నీతి విధి అని ఉంటుంది. టైటిల్ రాసుకునే వాళ్ళు అలా రాసుకోండి. నీతి విధి. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏంటో చెప్పుకున్నాం. 10 ఆజ్ఞలు పాటించడం. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో 3 దేవుని అయితే 7 మనవి. ఆ 3 కూడా ఇది ఎలా ఒక దాంట్లో ఎలా చూసాం? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, ఆయన పూర్ణ బలముతో. బలం, శరీరం ఎంత బలం ఉంటే అంత బలంతో కూడా దేవుణ్ణి ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రేమించడం అనే కాడ మనం ఆగాం. ప్రేమించడం అంటే ఏంటి? ఎలా ప్రేమించాలి? ఒక పువ్వు ఇచ్చి ప్రేమించాలా? ఒక వస్తువు ఇచ్చి ప్రేమించాలా? మూడు సంగతులు చెప్పుకున్నాం. ఎలాగా? పవిత్ర హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. అలాగ మనం ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కనుక ఆ ప్రేమతో నువ్వు ప్రేమించిన రోజుని నీ ప్రయాణం సాగుతూ ఉంటుండగా నీకు సత్యం కంటబడింది. ఎప్పుడైతే సత్యం కంటబడిందో, అమ్మో ఇన్ని రోజులు నేను సత్యంలో లేను, ఇది సత్యం అంట, కనుక ఇక నుంచి నేను ఈ సత్యములో ఉండాలి అని జీవితాన్ని మార్చుకుని ఇప్పుడు మనం సొంతంగా మనం నడుపుకోకుండా మన జీవితం అనేటువంటి ఈ బండిలో ఇప్పుడు ఎవరికి అప్పగిస్తాం? ఈ జీవితాన్ని క్రీస్తుకి అప్పగిస్తాం. ఆ మాట ఎవరు అన్నారంటే పౌలు గారే చెప్పాడు. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు ఏమవుతున్నాడు? జీవించు. ఈ విషయంలో మనము ఎన్ని మార్కులు వేసుకోవచ్చు? 100కు 100 వచ్చి వాళ్ళు ఉన్నారా? ఎవరు మాట్లాడట్లేదు ఏంటో. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నట్ట లేనట్లా చెప్పండి. ఇంకో పాయింట్కి వెళ్తాను. లేవురా? సరే.
అయితే రెండో సంగతి ఏంటి? ఇప్పుడు రెండో ఆజ్ఞ ఏంటి? మరి ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు నెరవేర్చినప్పుడు రెండింటిలో పెట్టామని చెప్పుకుంటున్నాం కదా. మొట్టమొదటిది ఏంటో చెప్పేసాము. రెండోది ఏంటి? ఇప్పుడు మార్క్స్ వార్త చదవండి పోనీ. భలే వచ్చింది మీ అందరికీ. మార్క్స్ వార్త 12వ అధ్యాయము. మార్క్స్ వార్త 12వ అధ్యాయము రెండవది మార్క్స్ వార్త 12:31 చదువుతున్నారు చూడండి. నీవు నిన్ను వలె అదండి, పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. నిజముగా అక్కడ ఏం చదివారు? నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, ఏడు ఆజ్ఞలు. వ్యభిచరించకూడదు, నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ మనకు సంబంధించినవి. మొట్టమొదటి దేవుణ్ణేమో ఎలా ప్రేమించాలో చూసుకున్నామో, ఇప్పుడు 7 ఆజ్ఞలు కూడా మనం చూసినప్పుడు ఈ 7 ఆజ్ఞలు కూడా ఒక దాంట్లోనే పెట్టేసాడు. ఏంటంటే ఎవరినైనా మనము ఎదుటి వారిని ప్రేమిస్తుంటే వాళ్ళకి ఏదైనా హాని తలపెడతామా? మనకులాగా మన దేహాన్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో, మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఎదుటి వారిని కూడా ఏం చేయమన్నాడు? అలాగే ప్రేమించమన్నాడు. మరి అలా ప్రేమించిన రోజుని అవతల వ్యక్తి వస్తువు ఆశించం, అవతల వ్యక్తికి హాని చేయాలని తలపెట్టం, అవతల సహోదరుడిని మనం ఇబ్బంది పెట్టం. అసలు ఏ విషయంలోనూ కూడా ఎదుటి వారిని మనం ఏం పెట్టం? ఇబ్బంది పెట్టకూడదా? పెట్టమా? మరి పెడుతున్నామంటూ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? విధి నెరవేర్చట్లేదు. నీ తలరాత నువ్వే నెరవేర్చుకోకపోతే ఇంకేంటి అనేది కదా ఇక్కడ ప్రశ్న. ఏమండి, ఇటువంటి వాక్యాలు వింటున్నప్పుడు బైబిల్ మనందరిని ఏం చేసేద్దే? స్కానింగ్ చేద్దే. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ స్కానింగ్కి ఎన్ని మందులు వేసుకోవాలా? మనం మందులు వేస్తామా? లేకపోతే అలాగే చెప్తారులే, మనస్సాక్షి లేదనుకోండి, ఆ ప్రసంగం అక్కడ అయిపోయింది కాబట్టి మళ్ళీ మన గొడవ మంది అని అనుకుంటే చాలా తర్వాత దేవునికి లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇంత మంచి అంశాలు దేవుడు మనకు బోధిస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనం ధన్యులమా కాదా? ధన్యులమేనండి. కొత్త నిబంధనలో క్రైస్తవుడు ధర్మశాస్త్రం నెరవేర్చవలసిన పని లేదు, కానీ ధర్మశాస్త్ర విధిని ఏం చేయాలండి? నెరవేర్చాలి. ధర్మశాస్త్ర విధిలో మొట్టమొదటి ఏం చెప్పుకున్నామంటే దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. రెండోది ఏం చెప్పుకుంటున్నామంటే నిన్ను వలె నీ పొరుగు వారిని. అసలు ఆ ప్రేమ అనేటువంటిది చాలా గొప్పగా ఉండాలా. ఎదుటి వాళ్ళని ప్రేమించినప్పుడు వాళ్ళ విషయంలో మనం ఏది కూడా హాని చేయము వాళ్ళకే. ఏమండి, ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చెప్పి నేను ముగిస్తాను. మనము ఎదుటివారి విషయంలో ఎలా ఉండాలంటే కలిగిన దానిని మనం పోగొట్టుకుని ఇతరులు పొందేలాగా చేయాలట. అది అంత సులువు కాదు. మనం ఉన్నదాన్ని మనం పోగొట్టుకుని అది ఎవరికి పొందుకోవాలా? ఇతరులు పొందుకునేలాగా మనం చేయాలి. అలా చేయగలమండి? మనం కష్టపడింది ఇంకొకరికి ఇవ్వగలమా? అసలు దేవునికి ఇవ్వటానికే మనకేం రాదు, చేతులు రావు, మనసు రాదు. ఇంక నీ ప్రక్క సహోదరికి ఏమిస్తా? ఏమండి, క్యాన్ నిండా పిండి వంటలు చేసుకున్న సగం పిండి వంటలు పక్క వాళ్ళకి వస్తామా? మంచి గిన్నె పాత్ర నిండా ఒక మంచి పదార్థం ఉండవు, సగం పక్క వాళ్ళకి పెడతామా? అవసరమైతే ఇంకా ఫ్రిడ్జ్లు కూడా మనకు ఉన్నాయి కాబట్టి మరి ఇంకే ఎలాగంటున్నాను? నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయమన్నాడు? సన్మానించడం అంటే సన్మానించడం అని అంటే ఓ దండేసి సాల్వా కప్పేసి దండేసి సన్మానించడమా? అలాగనలేదు బైబిల్ గ్రంథం. ఏం చెప్పింది తెలుసా? ప్రత్యుపకారం చేయమన్నాడు. అంటే చేసిన దానికి వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరతను నువ్వేం చేయి. నీకు జన్మనిచ్చారు, నీకు బోవ పెట్టారు, నీకు చదువు నేర్పారు,
నీకు కావాల్సినవన్నీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళకి నువ్వేం చేయాలి తెలుసా? ప్రత్యుపకారం చేయాలి. తిరిగి వాళ్ళ ఉపకారానికి నువ్వు ప్రత్యుపకారం చేయాలి. ఇది ప్రేమించడం అంటున్నాడు తిమోతి పత్రికలో. ఏమండి 5వ అధ్యాయము తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం రాసుకోండి, చదవద్దులేండి. అందువల్ల నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయమన్నాడండి? ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమించడం అనే మాటకి నేను ముగింపుకు వచ్చేసాను. ఏంటి అంటే మనం కలిగిన దాన్ని మనం పోగొట్టుకుని ఇతరులు పొందుకునేలాగా చేయడం అట. ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుందండి. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఎలాగన్నాలా, ఆ అమ్మాయిని ప్రేమించాడంట, ఆమె ఏమో ఎన్నిసార్లు వెళ్ళినా కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు అంటుందంట. ఇంక ఈ అమ్మాయి నాకు దక్కలేదు కాబట్టి ఇంకెవరికి దక్కకూడదని మొఖం మీద ఏం పోసేసాడు? యాసిడ్ పోసేసాడు. అంటే దాని అర్థం ఏంటి? నాకు దక్కందే, ఇది కరెక్టా? ఆ ఆలోచన లేకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా మనం పొందుకోవాలని మన కోసం ఏం చేసేసాడు? ఆయన దానం చేశాడు. అందులో ఏం కనపడుతుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధంతా నెరవేర్చింది ఒకే ఒక ఆయన. ఎవరో? మరి వీళ్ళ క్రైస్తవులు నెరవేర్చడానికి సులువా కష్టమా? ఇప్పుడున్న పాఠాన్ని బట్టి అయితే ఇప్పుడు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవి నెరవేర్చలేమని దాన్ని ఏం చేశాడు? 2గా చేశాడు. ఆ 2, 3 దేవునికి అయితే 7 మనకి. ఆ 3 కూడా ఒక దాంట్లో చేసేసాడు. ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతో ప్రేమించమన్నాడు. అలా ప్రేమించడం అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. ప్రేమ అనేటువంటిది ఏదో మాటలతో చెప్పేది కాదు. ఆ పవిత్రమైన హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, కపటం లేని విశ్వాసం ఉండాలి. అలా ప్రేమించిన రోజుని ఆ ఆజ్ఞని ఏం చేసిన వాళ్ళం అవుతాం? అంటే ధర్మశాస్త్రం ఇది టోటల్గా నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా పాటించలేకపోతున్నాను అనేదానికంటే ఇదొక్కటి నెరవేర్చమనే కదా దేవుడు వెసులుబాటు చేశాడు. రెండోది ఏం చెప్పుకుంటున్నాం? నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ఇప్పుడు పొరుగు వారిని ప్రేమించినప్పుడు వాళ్ళ వస్తువులను దొంగిలించమో, వాళ్ళ మీద అబద్ధంగా మాట్లాడమో, కొందరు ఏం చేస్తారంటే మన మీద కాకుండా ఎదుటి వారి మీద ఏదో రకంగా మాటలేసేస్తూ ఉంటారంటే ఎదుటి వ్యక్తిని మనం ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. అంటే ఇప్పుడు దేవుని నీతి విధి నెరవేరుస్తున్నామా లేదా? నెరవేర్చట్లేదు. ఈరోజు మన పాఠం ఏంటి? అదండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలంటే లేదండి ఇది కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రసంగం కష్టంగా ఉంది, మేము ధర్మశాస్త్రం నెరవేర్తామండి అంటారా? అలాంటప్పుడు మనం ఆదివారం కూర్చోవాలా, శనివారం కూర్చోవాలా? అంతేనా? ధర్మశాస్త్రం ఏ రోజు? శనివారం. మరి నువ్వు ఇప్పుడు ఆదివారం కూర్చున్నావు, ఆదివారం ఆరాధన చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు నీ మీద. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసేసి మనకి సింప్లైజ్ చేసేసి ఇప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఇదిగో ఈ 2 ఆజ్ఞలు నువ్వు పాటిస్తే ధర్మశాస్త్రం నీతి విధి, ధర్మశాస్త్ర ఆజ్ఞలు కాదు, మళ్ళీ చెప్తున్నా, ధర్మశాస్త్ర ఆజ్ఞలు కాదు, ధర్మశాస్త్రం యొక్క నీతి విధి ఏం చేసిన వాళ్ళం అవుతామో అది నెరవేర్చేటువంటి వారుగా మీరు నేను ఉండాలని ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇంతటితో ముగిసిన మీ అందరికీ వందనాలండి. తలలో నుంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ధర్మశాస్త్రము నెరవేర్చలేనటువంటి మానవుల కోసం తాను కలిగి ఉన్నది పోగొట్టుకుని ఇతరులు పొందుకునేలాగా చేసిన మా ప్రభువును చూపించి ఇదిగో ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నీ మీరు నెరవేర్చలేరు కనుక ఇదిగో ధర్మశాస్త్రంలో ఒక నీతి విధి ఉంది, ఆ నీతి విధి నెరవేర్చడానికి ఆజ్ఞలన్నీ నెరవేర్చమన్నారు. ఆ ఆజ్ఞలను నెరవేర్చలేనటువంటి మా జీవితాలకు 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 2 ఆజ్ఞలు నెరవేర్చే మనసు మాకు దయచేయండి తండ్రి. ఒకవేళ ఏ విషయంలో అయినా మేము లోపం కలిగి ఉన్నట్లయితే వాక్యాన్ని బట్టి ఆయన దిద్దుబాటు చేసుకుని దాన్ని నెరవేర్చి క్రీస్తు లాంటి మనసు మేము కలిగి ఉండి నిత్య జీవానికి వారసులమయ్యే భాగ్యం దయచేయండి. మీ లేఖనాలు వింటూ ఆరాధన చేస్తూ దేవా నీతి విధి నెరవేర్చలేని జీవితం మాకు మేలు కాదు తండ్రి.
మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభునేసు క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.